How you all? It's me Swati Naidu and welcome to your favorite show Kaleka. అలానే మీ అందరికీ ముందుగా మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపు నుంచి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ల సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. మరి అలానే మీరు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టినట్టయితే డాక్టర్ గారితో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అబ్బాయిలని ఎదిరించడానికి సిచ్యువేషన్ వస్తాయి కనుక అంటే వాళ్ళు పెప్పర్ గన్ కానీ ఇట్లాంటి సాధనాలు ఏమైనా ఉపయోగించవచ్చు అంటారా? అలానే అవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? పెప్పర్ గన్స్ అనేది ఏం లే, పెప్పర్ స్ప్రే అంటే పెప్పర్ అంటే అందరూ తెలుసు. ఆ పెప్పర్ పౌడర్ స్ప్రే చేస్తే కళ్ళల్లో మండుతుంది, ముక్కులో మండుద్ది, కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఇది అన్ని చోట్ల పెద్ద షాపులన్నింటిలోనూ దొరుకుతుంది. ఎప్పుడూ జేబులో ఒక డబ్బా వేసుకుంటే చాలు. ఎప్పుడైనా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మొహం మీద డైరెక్ట్గా కనుక పెప్పర్ స్ప్రే కొట్టేస్తే వాళ్ళు కళ్ళు మంటలతో కళ్ళు మూసుకోవాల్సి వస్తే నీళ్లు గారిపోతుంటాయి, ముక్కులు నోరు మంటెత్తిపోతుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయడానికి సాహసం చేయరు. ఇది చాలా సింపుల్ అయింది. వాళ్ళకు కూడా చెడ్డ చేయదు, అది తాత్కాలికంగా మాత్రం ఇబ్బంది పెట్టదు తప్పితే పర్మనెంట్గా చెడ్డ చేసి పర్మనెంట్ కళ్ళు బాగుంటేది కాదు. కాబట్టి ఇది అందరూ ప్రతి ఒక్కళ్ళు జేబులో ఒకటి వేసుకోవాల్సింది. కానీ ఇవన్నీ మీకు సఫిషియంట్ టైం అంటే అమ్మాయిలకి కొంత టైం ఇచ్చి, అంటే అవతలేపు వాళ్ళు పూర్తిగా ప్రిపరేషన్తో కనుక వచ్చారనుకోండి ఇవన్నీ అయితే అప్పుడు ఎవరేం చేయలేరు. అట్లా కాకుండా స్పాంటేనియస్గా అంటే చెయ్యాలి, ఎఫెన్స్ చెయ్యాలి అని వచ్చినవాడు ఎవరికి ఆత్రకంగా అప్పటికప్పుడు చేస్తే అన్నిటినీ సర్దుకోవచ్చు. కానీ అట్లా కాకుండా ముందు వాళ్ళు అన్నీ రెడీ అయిపోయి ఓహో స్ప్రే ఉంటుంది, స్ప్రే లేకుండా ఏం చేయాలి, అటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే 90% మంది పెప్పర్ స్ప్రేతో ఏ ఇబ్బంది లేకుండా కాలం గడుపుకోవచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో ఎస్ చెప్పండి. అదండి నమస్తే అండి. నమస్తే చెప్పండి. అదండి నేనండి. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. హలో నేనండి భార్య చేయమంటున్నాను, పర్వాలేదు అంటారండి. మీరు అడిగేది స్పష్టంగా అడగండి. అవునండి, భార్య గారినండి అంటారండి. మీ మాట ఏమీ స్పష్టంగా వినిపించటం లేదు, అడిగేది క్లియర్గా అడగండి. మీ భార్య డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నట్టున్నారు. హలో 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 చెప్పండి. చెప్పండి. హలో నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు నా అంగం వచ్చేసి సంబంధించినప్పుడు 5.5 అంగం ఉంటుందండి. చుట్టుకొలత వచ్చి 4.5 ఉంటుందండి. సరిపోతుందండి. మీరు చెప్పిన సైజు అంటే గట్టితనం వచ్చినప్పుడు పొడుగు 5.5, చుట్టుకొలత 4 అంగుళాలు ఉంటే మీరు ఇండియన్ యావరేజ్ అంటే ఇండియాలో అందరికీ కనుక యావరేజ్ తీసుకుంటే మీరు యావరేజ్ మనుషుల కంటే ఎక్కువ ఉన్నారు. కాబట్టి సరిపోద్ది అనే మాట లేదు. అది అంటే మామూలు అందరికీ మీకంటే చాలామందికి మెజారిటీకి మీకంటే తక్కువ సైజే ఉంటుంది. సరిపోకపోవటం అనేది లేదు. గట్టితనం వచ్చిన తర్వాత అంగం వేలు పొడుగుంటే చాలు, అంతకంటే ఎక్కువ ఉన్నంత మాత్రాన పెద్ద ఉపయోగం వచ్చేది కాదు. మీరు దాన్ని సరిగా వాడుకోవడం తెలిస్తే చాలు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలామంది అబ్బాయిలకి చాలా చిన్న వయసులోనే అంటే ఒక 16-17 వయసులోనే జుట్టు ఊడిపోవడం, అలానే జుట్టు తెలుపు రంగు రావడం, పెద్దోళ్ళకిలాగా పొట్ట పెద్దగా రావడం, సో ఇదేమన్నా హార్మోన్ ప్రాబ్లం అంటారా? ఇది హార్మోన్ సంబంధించిన ప్రాబ్లం కాదు. ఇవన్నీను అంటే ఇది లైఫ్ స్టైల్ సంబంధించిన ప్రాబ్లం. అంటే ఏమిటంటే మనం చెడగొట్టుకోవటానికి రోజువారీ అందరూ ఇంతకుముందు చిన్నపిల్లలంతాను పరిగెత్తి ఆడుకుంటుంటారు, స్కూల్లో ఆడుకుంటుంటే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు. రెండోది అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే తింటున్నారు. అంటే ఏమిటంటే తినే వస్తువుల లోపల అన్ని తాజాగా ఉండేవి తినకుండా అన్నీ నిల్వన్నవి, అందులో ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉన్నవి తింటున్నారు.
ఇవి తినేసరికి ప్లాస్టిక్ డబ్బాలో కొన్ని కెమికల్స్ ఉంటాయి. అవి చిన్నపిల్లలకు కాదు, 16 ఏళ్ళ వాళ్ళకి కాదు, కానీ మిగతా వాళ్ళందరికీను మగతనం ఇచ్చే హార్మోన్ని తగ్గించేస్తాయి. అంటే అది ఆడ హార్మోన్లుగా మారిపోతుంటాయి అవన్నీ. దానివల్ల చాలామందికి పొట్ట వస్తుంది. రెండోది వెంట్రుకలు తెల్లబడిపోవటం అంతా వాతావరణ కాలుష్యం మీద చాలామందికి వస్తుంది. రెండోది తిండి లోపల పోషక పదార్థాలు సరిగ్గా లేకపోతే వస్తుంటాయి. ఇవన్నీ మనం తయారు చేసుకున్నవే. అంటే ఏంటంటే ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. అంటే ఇంతకుముందు జుట్టుకు నూనె రాసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రాసుకోవట్లేదు. అంటే ఏమిటంటే దానికి కూడా పోషణ ఇవ్వాలి అనుకోకుండా కష్టం వచ్చిన తర్వాత దాన్ని పీకేయించుకోవడం, రంగు చేసుకోవడం చేసుకుంటున్నారు. అంటే కష్టం తయారు చేసుకోవటం, చేసుకున్న కష్టానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇవన్నీ ఏమి లేకుండా మొదటి నుంచి సాధారణమైన జీవితం గడిపితే ఇటువంటి కష్టాలు రావు. కాబట్టి తీర్చుకోవాల్సిన అవసరమే మాటే లేదు అని తెలుసుకుంటే చాలు. అంటే ఏమిటంటే తినే వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ప్లాస్టిక్ వస్తువుల్లో కానీ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో కానీ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న ఫుడ్ తీసుకోకపోవటం. రెండోది ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే ఏమిటంటే అన్నిలో టిన్స్ లోపల తయారు చేసి టిన్స్ లోపల పెట్టే వాటి లోపల అన్నిటికీ వాళ్ళు ఎన్ని క్లెయిమ్ చేసినా కానీ, అంటే ఏమిటంటే వాళ్ళు బిస్ఫెనాల్ ఏ లేదు అని మీరు రోజు చూస్తూనే ఉంటారు దాని మీద. అవి లేవు, కానీ దాంతో సమానంగాను లేకపోతే దాంతో తయారైన మిగతా పదార్థాలు ఉంటాయి. అంటే ఏమిటంటే ఎవరెన్ని క్లెయిమ్ చేసినా ఒక ప్లాస్టిక్ వస్తువు లోపల ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండే ఆహార పదార్థాలు ఉంటే అది ఈ ఆహార పదార్థాలకు ఇంకిపోయి అవి తినటం వలన హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఏమిటంటే ఇది మీరు అడిగినట్టు 16 సంవత్సరాల వయసు పిల్లలకు వస్తుంటలేదు, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది వచ్చి తీరుద్ది. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్, నా పేరు రమేష్ అని. చెప్పండి రమేష్ గారు. సార్ అంగం మాక్సిమం ఒక 4 అంగుళాలు ఉంది సార్. గట్టితనం వచ్చింది. 4 అంగుళాలు ఉంది సార్. చెప్పండి. అంగం గట్టితనం వచ్చిన తర్వాత 4 అంగుళాలు ఉండి ఆ గట్టితనం మీరు సెక్స్ చేసినంతసేపు నిలుపుకోగలిగితే 4 అంగుళాలు చాలు. దాంతో మీరు ఎటువంటి మనిషినైనా సంతోషపరచగలరు. అంటే ఒక ఆడ మనిషిని సంతోషపరచడానికి మీ అంగం సైజు పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారో, ఎంత గట్టితనం వచ్చింది, గట్టితనం వచ్చినంత ఎంతసేపు మీరు సెక్స్ చేస్తున్నారో, ఇక వీటన్నిటికంటే ఎంతసేపు చేశారో, ఎంత గట్టితనం చేశారని కాకుండా ఎంత చమత్కారంగా చేస్తున్నారో, అవతల వాళ్ళకి అవసరమైంది ఏమిటో తెలుసుకుని అవి చేయటం వలన మీరు ఎక్కువ సంతోషపరచగలరు. అంటే ఇది మన మామూలు సామెతలు చెప్పడానికి కోసమని ఎక్కువ అన్నం తిన్నంత మాత్రాన టేస్టీగా ఉండాలనే అవసరం ఏం లేదు. ఎక్కువ నూనెతో తయారు చేసినంత మాత్రాన ఫుడ్ టేస్టీగా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అంటే రుచికరమైన వస్తువు తయారు చేయడానికి ఎక్కువ అమౌంట్ అక్కర్లేదు, ఎక్కువ నూనెలో మసాలాలు అవసరం లేదు. అది చేసేవాళ్ళ యొక్క చాకచక్యాన్ని బట్టి ఉంటుంది. అట్లానే సెక్స్లో కూడా మీకున్నటువంటి ఆర్ట్, అంటే ఎదుటి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం నచ్చుద్ది అని తెలుసుకుని కానీ మీరు చేయగలిగితే సంతోషపరచగలరు. అంటే మీకున్న సైజు సరిగా వాడుకోగలిగితే అదే ఎక్కువ. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్, నా పేరు శ్రీకాంత్ సార్. చెప్పండి శ్రీకాంత్ గారు. సార్, ఇప్పుడు మామూలుగా నాకు 6 years నుండి ఉంది సార్. చెప్పండి. ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది సార్? హస్తప్రయోగం చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఏం కష్టం వచ్చేది కాదు. దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. హస్తప్రయోగం చేసుకోవటం అనేది మీ సెక్స్కి ఒక ట్రయల్ ఇచ్చినట్టు లెక్క. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఒక క్రికెట్ ఆడటానికి ముందు 5 రోజుల మ్యాచ్ ఆడటానికి ముందు కొన్నేళ్ల పాటు ఒక 2-3 రోజుల పాటు 3 రోజులు మ్యాచ్లు ఆడుతూ ఉంటారు వేరే చోటికి పోయిన తర్వాత. అంటే ప్రాక్టీస్ మ్యాచెస్
అట్లానే మీరు సెక్స్ చేయటానికి హస్తప్రయోగం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోండి. అంతకుమించి అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సంతోషం ఉంటుంది తర్వాత. కాబట్టి హస్తప్రయోగం వలన తర్వాత జరిగే భవిష్యత్తులో వాళ్ళ భార్యాభర్త సంబంధాల్లో కానీ అతనికి వచ్చే సెక్స్ సంబంధాల్లో కానీ ఏ కష్టం ఉండేది కాదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో సార్. హలో హలో చెప్పండి. సార్ నేను ఇంతకు ముందు హస్తప్రయోగం చేసేవాడిని సార్. చాలా సార్లు చేశాను. ఏంటంటే బ్యాక్ పెయిన్ చాలా వచ్చేసింది సార్. ఇప్పుడు ఏంటంటే నేను భయంగా ఉంది ఏంటంటే ఇప్పుడు సెక్స్ చేయగలనా లేదా అనేది. అందువల్ల ఇంకా మీ పెళ్లి కాలేదా? ఇంకా పెళ్లి కాలేదు సార్. వినండి, చెప్పండి సార్. ఇంతకుముందు హస్తప్రయోగం చేశారు, తర్వాత పెళ్లి చేసుకోవడానికి ముందు నాకు సెక్స్ సంబంధించిన దాంట్లో నేను గట్టిగా ఉండగలనా, బాగా చేయగలనా అని మీకు అనుమానం వేయటం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే హస్తప్రయోగం చేసిన వాళ్ళందరూ సెక్స్లో సరిగా చేయగలరు అంటే హస్తప్రయోగం చేసి మీకు గట్టితనం వచ్చిందంటే మీకు సెక్స్లో కూడా గట్టితనం వస్తుందని గ్యారెంటీ లెక్క. మీ మనస్సు ఏదైనా కానీ ఇబ్బంది పెడితే తప్పితే. కానీ అన్నిటికంటే ముఖ్యం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ మనిషికైనా పెళ్లి కంటే ముందు నాకు సెక్స్ సంబంధించిన కష్టం వస్తుందా, కష్టం రావచ్చు, వస్తే ఏం చేయాలి, ఇటువంటి మాటలు రావటమే మొట్టమొదటి జబ్బు. అంటే మీకు జబ్బు ఉందని చెప్పట్లేదు, తన మీద తనకు నమ్మకం కలగకపోవటం కానీ, తను ఫెయిల్ అవ్వచ్చు అని కానీ, లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఫెయిల్ అయితే ఏం చేయాలి అని అనుకోవటమే మొట్టమొదటి జబ్బు. ఎట్లాంటి వాళ్ళందరూ దానికి ఇప్పుడు కొత్తగా ఒక కోర్సు వచ్చింది మీలాంటి వాళ్ళందరికీ. అంటే ఏమిటంటే ఎవరైనా ఇట్లా అనుమానపడ్డవాళ్ళు, తన మీద తన మనవాళ్ళు పడ్డ వాళ్ళకి మీరు ఎన్నైనా చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఒక కొత్త స్పెషల్ టెక్నిక్ చేస్తున్నాం. అదేమిటంటే ప్రీమెరైటల్ సెక్షువల్ ఫిట్నెస్. అంటే పెళ్ళికి ముందు ఒక మనిషిలో సెక్స్ చేయటానికి ఏమైనా డిఫెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఒక స్పెసిఫిక్ కోర్స్ తయారు చేశాం. అంటే దాంట్లో మీ లోపల ఉన్న రక్త ప్రసరణ బాగుందా లేదా, లేకపోతే నర్వ్స్ పనిచేస్తున్నాయా లేదా, హార్మోన్స్ బాగున్నాయా, ఏదైనా థైరాయిడ్ లాంటి జబ్బులు ఉన్నాయా, పిల్లలు పుట్టే అవకాశం ఉందా, అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా పరీక్ష చేస్తున్నాం మా లియో ఇన్స్టిట్యూట్ లోపల. ఇది 4 గంటల్లో అన్ని రకాల పరీక్షలు అయిపోతాయి. అయిన తర్వాత ఒక రోజు లోపల రిపోర్ట్లు వచ్చిన తర్వాత 1 గంట పాటు మీతో ఇది నైనా నీ పరిస్థితి అని మీకు అన్ని రిపోర్ట్లు చూపించి మీ గట్టితనం మీకు తెలిసిపెట్టి చేసి దానికి సంబంధించిన కౌన్సిలింగ్ చేస్తాం. ఇవన్నీ ఒక స్పెసిఫిక్ కోర్సు లాగా ఉంటుంది. ఇది ప్రస్తుతం చాలామంది వచ్చి అడుగుతున్నారు ఇది చేయమని. అంటే ఏమిటంటే దీన్నే ప్రీమెరైటల్, పెళ్ళికి ముందు సెక్స్ ఫిట్నెస్. అంటే నేను పెళ్ళికి ముందు నా సెక్స్ ఫిట్టా కాదా అని మీకు నిర్ణయం చేయండి అనే దాంట్లో మీరు శారీరకంగా ఫిట్టా కాదా నిర్ణయం చేయగలం. అంటే మానసికంగా ఫిట్ అనేది అప్పుడు మీరు పెళ్ళయిన తర్వాత మీ భార్య ఎదురుగా నిలబడ్డప్పుడు మాత్రం మానసికంగా ఉంటుంది. కానీ మిగతా అన్ని మీ శరీరం లోపల సెక్స్ చేయలేకపోవటానికి ఏమైనా కారణం ఉందా అని అన్ని కారణాలు వెదికి పట్టుకుని మీకు నిర్ధారణ చేసి నీ బాడీ సెక్స్ కోసమని ఫిట్గా ఉందనైనా అని చెప్పి పంపించేస్తాం. ఇది మీకు కనుక మీ మీద అనుమానం ఉంటే అప్పుడు వచ్చి పరీక్ష చేయించుకోండి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. జననేంద్రియాల శుభ్రత గురించి ఎటువంటి కేర్ తీసుకోవాలి, అట్లనే మరి లేడీస్ డైలీ వెజైనల్ వాష్ డూష్ చేసుకోవడం మంచిదే అంటారు? అసలు ఆడవాళ్ళు వెజైనల్ డూష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇంకా చెడ్డ జరుగుద్ది కానీ మంచి అనేది కాదు. అందరూ ఏది ఇంటర్నెట్లో చూసి కానీ లేకపోతే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి కానీ అక్కడ శుభ్రం లేదు. ఎవరైనా శుభ్రం చేసుకుంటే చాలు, అన్నిటికంటే మంచిది నీళ్ళే. కింద ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వెంట్రుకలు శుభ్రం చేసుకోవటం, రెండోది శుభ్రంగా స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవటం. ఇవి తప్పితే ఇంకా పెద్ద విశేషమైన చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఆ ఏరియా లోపల గాలి తగలక ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆ ఏరియా లోపల కొన్ని క్యాండిడ్ బీ లాంటి పౌడర్స్ కనుక రాసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కింద ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యం గాలి తగలటం. అంటే ఏ జబ్బు రాకుండా చేయడానికి కావలసింది గాలి, ఎండ. ఈ రెండు కనుక మనం వాడుకోగలిగితే, అంటే ప్రకృతి ఇచ్చినటువంటి నీళ్లు, గాలి, ఎండ, ఈ మూడింటిని మీరు వాడుకుంటే ఏ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు, ఏ డూష్ వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ డూష్ వాడుకోవటం చాలా చెడ్డ చేస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, డూష్ అనేది అనవసరమైంది.
ఎప్పుడో ఒకసారి ఆపరేషన్ చేయటానికి ముందు, కింద నుంచి ఆపరేషన్ చేయటానికి ముందు మేము కావాలని లోపల ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని శుభ్రం చేయడానికి డూష్ అని ఇంతకుముందు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు డూష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రోజువారీ నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు. దానికి కూడా పెద్ద డెటాల్ వేసుకోవటం కానీ, సావ్లాన్ లోషన్స్ వేసుకోవటం కానీ, పేపర్లు అమ్ముడుపోయే మందులు ఇది వేసుకుంటే 99% ఇవన్నీ మీకు లాభం చేసేది కాదు, కంపెనీకి లాభాలు ఇచ్చేవి మాత్రమే. కాబట్టి డూష్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే ఆ డూష్ లోపల ఉన్నటువంటి నాజిల్ క్యాన్ అంటే దానికి నాజిల్ అంటే దానికి పుల్ల లాంటిది ఉంటుంది అనుకోండి డూషుల్ క్యాన్కి. ఆ పుల్లకి ఇన్ని ఇన్ఫెక్షన్లు ఉంటాయి. అది పుల్ల లోపల పెట్టుకుని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో ఇంక వచ్చేది లేకుండా లేనిపోయింది వస్తుంటుంది. అట్లా కాకుండా మన చెయ్యి, మన నీళ్లు, మన ఒళ్ళు, మన సబ్బు, గాలి, వెలుతురు ఇవి తప్పితే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంట్రుకలు శుభ్రం చేసుకోవటం, గాలి తగిలిస్తే చాలు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే, చెప్పండి. నా ఇండియం టెస్ట్ చేయించానండి. ఇంద్రియం టెస్ట్ చేస్తే మొన్న నా ఇండియం టెస్ట్ చేయించానండి. మ్యారేజ్ 1 year అవుతుంది. ఇంకా చెప్పండి. వచ్చిందండి. ఏమనింది? వాల్యూమ్ 1% వచ్చింది ఇక్కడ. ఇంకా మొత్తం టోటల్ వచ్చేమో 49 millions ఉంది సార్. -120 millions ఉంది సార్. ఎంత ఉంది? 60 - 120 millions ఉంది. అది మీరు చెప్పొద్దు. మీకు ఎంత ఉందో చెప్పండి చాలు. మీకు 49 మిలియన్లు పర్ ML ఉంది, అంతేనా? అవును. పర్సంటేజ్ ఎంత ఉన్నది? యాక్టివ్. అవును. స్లగ్గిష్ 25, మొత్తం 75. మొట్టమొదట మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్ లోపల మీకు పర్సంటేజ్ ఆఫ్ మోటిలిటీ 50+20 ఈజ్ గుడ్. రెండోది 49 millions, అది చాలా ఎక్కువ కింద లెక్క. మీకు 1.0 ml ఉందని చెప్పారు. అదేమిటంటే ఇటువంటివి 1.0 ml కంటే అందరికీ 2 ml దాకా ఉంటూనే ఉంటుంది. కానీ తక్కువైనంత మాత్రం ఏమి చెడ్డది కాదు. 1 కంటే తక్కువ ఉంటే భయపడాలి. మామూలుగా 2 to 5 ml ఉంటుంది. కానీ మీరేమిటంటే ఒకసారి ఇంద్రియం విడుదలైపోయిన తర్వాత 2-3 రోజుల పాటు గ్యాప్ ఇస్తే అప్పుడు కరెక్ట్మైన ml ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇంద్రియం పరీక్షకి ఇచ్చేటప్పుడు దాన్ని సీసాలో పట్టేయమంటారు. దాంట్లో కొంత కింద గారుస్తారు, కొంత సీసాలు పట్టిస్తారు. కాబట్టి సీసాలు పట్టించి మాత్రమే పరీక్ష చేసి 1 ml అంటారు. అట్లా కాకుండా కింద పోయింది ఎంత ఉందో తెలియదు. కాబట్టి మీకు 1 ml ఉందని నిజమా కాదా అంటే ఇది టెక్నికల్ మిస్టేక్ చాలామంది పేషెంట్లు చేసి వస్తూనే ఉంటారు. అంటే చేత్తో చేసి తీసేటప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. అది సగం కింద పోతుంటుంది. వాళ్ళ సీసాలు కరెక్ట్ దాంట్లో పడేట్టు చేయటం చాలా కష్టమైన పని టెక్నికల్గా. మీకు 1 ml దాని నుంచి వచ్చి ఉండొచ్చు. అట్లా కాకుండా మీరు తర్వాత ఎప్పుడైనా ఒకరోజు ఇంట్లో కూర్చున్నప్పుడు చేసుకునేటప్పుడు ఒకసారి ఇంద్రియం పరీక్ష చెక్కర్లేదు. మీరు ఒకసారి చేత్తో చేసుకుని ఒక పెద్ద వెడల్పాటి దాంట్లోనూ అంటే ఇంత చెప్పలాంటి దాంట్లో కనుక కలెక్ట్ చేసి చూశారనుకోండి, అప్పుడు మీకు 2 ml కంటే ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీ రిపోర్ట్ ప్రకారం అయితే ml మాత్రం తక్కువ ఉన్నది, కానీ అది నిజం అయి ఉండకపోవచ్చు. మిగతా పర్సంటేజ్ అంతా మామూలుగా అందరికి ఎంత కావాలో మినిమం కంటే చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క. మీకు పిల్లలు కలిగే అవకాశం ఉంది. మీలో పెద్ద తప్పేమీ లేదు. ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో హలో చెప్పండి. హలో అదే నా పేరు సురేష్ అండి. అడగండి.
ఓకే డాక్టర్ గారు, ఎప్పుడైనా ఎవరైనా లేడీస్ వాళ్ళ ఏదైనా లూజ్ అనిపిస్తే టైట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న మార్పులు చెరుపులు చేయడానికి అంటే ప్లాస్టిక్ సర్జరీస్ ఇట్లా ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి. అంటే ఏమిటంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది అందరూ అనుకున్నట్టు షోకు తయారు చేయడానికి అనుకుంటారు, కానీ చూడటానికి అందంగా ఆ ఏరియా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటే మంచిదే. కానీ అది ఒకే మనిషి చూసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. మీరు అడిగింది 2 వేరు ప్రశ్నలు. ఒకటి, కొంతమందికి లూజ్ అయితే, అంటే లూజ్ అయిపోయిన వాళ్ళకందరికీ టైట్ చేసే ఆపరేషన్ ఉంది. కానీ లూజ్ అయిందా లేదా అని ఎవరు నిర్ణయం చేయాలి? ఆ అమ్మాయి చేయాలా, వాళ్ళ భర్త చేయాలా? కానీ ఇట్లా లూజ్ అయింది ఆపరేషన్ చేయమని మా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో సగం మందికి నేను ఆపరేషన్ అవసరం లేదని పంపించేస్తాం. ఎందుకంటే వాళ్ళందరికీ నిజంగా లూజ్ ఉండదు. భార్యాభర్త కలిసేటప్పుడు కొంతమంది అమ్మాయిలకి ఎక్కువ ద్రవాలు తయారవుతాయి, ఒక ఉద్రేకం ఎక్కువైనప్పుడు. ఇంతకుముందు అంత ఎక్కువ ఉండదు చిన్న వయసు పిల్లలకి. కొంత అనుభవం వచ్చిన తర్వాత, అంటే పెళ్ళై 4-5 తర్వాత 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి అనుభవం వచ్చిన తర్వాత, సంతోషం పొందటం అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి లోపల తయారయ్యే ద్రవాలు కాస్త ఎక్కువ తయారైనాయి అనుకోండి, అప్పుడు చక్కగా జారుడుగా లోపలికి పోతుంటుంది. ఈ జారుడినే వాళ్ళు లూజ్ అనుకుంటుంటారు సగం మంది. అట్లా కాకుండా నిజంగా లూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, కొంతమంది ఎక్కువ కానుపులు అయ్యి, కష్టపు కానుపులు అయ్యి కింద తలొచ్చి ఆగిపోయిన వాళ్ళందరికీ లూజ్ అవుద్ది, అది నిజమైన డిసీజు. రెండవది, ఇంకొంతమందికి ఒంట్లో ఆ ఒక్క భాగమే కాదు మిగతా అన్ని భాగాలు లూజ్గా ఉంటాయి. కొంతమందికి ఇది లూజ్ ఉంటుంది, చేతులు లూజ్గా అనిపిస్తాయి, అంటే ఆ భాగంతో పాటు అన్ని లూజ్ ఉంటాయి. ఇట్లా లూజ్ ఉన్న వాళ్ళందరికీను టైట్ చేసే ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఈ టైట్ చేసే ఆపరేషను ఆ అమ్మాయి అడిగితే కానీ, లేకపోతే వాళ్ళ భర్త అడిగితే కానీ చేస్తాం. అంటే ఏంటంటే వాళ్ళు లూజ్ ఉన్నంత మాత్రాన అందరూ చేయించుకోరు, పొట్టున్నంత మాత్రం అందరూ తీసుకోవడానికి ఆపరేషన్ చేయించుకోరు కదా. అదేవిధంగా వాళ్ళ గనక భార్యాభర్త సంసారంలో మాకు కష్టం ఉందని చెప్పి లూజ్ అయిందని చెప్తే మాత్రమే ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఆపరేషన్ చేయటానికంటే ముందు వాళ్ళకి లూబ్రికేషన్ ఎక్కువ ఉందో లేదో పరీక్ష చేయటం. రెండవది, కెగెల్స్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. ఆ అమ్మాయి కనుక కాన్పైన తర్వాత కొన్ని రోజుల పాటు కెగెల్స్ ఎక్సర్సైజ్ కనుక చేయిస్తే దాన్ని గట్టితనం వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ అక్కర్లేకుండానే చాలామందికి చేయొచ్చు. ఇది కాకుండా మీకు తెలియని సంగతి ఏమిటంటే, ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు ఎవరు చేయటం లేదు, ఒక 30 సంవత్సరాల క్రితం వరకు మాత్రం దాంట్లో కాన్పైన తర్వాత ఇప్పటికీ ఇంకా దండకారణ్య అడవుల లోపల ఇంకా ఈ ప్రాక్టీస్ ఉన్నది. అంటే ఏమిటంటే లూజ్ అయిపోయిన వాళ్ళందరికీ గట్టితనం తీసుకురావటానికి ఉప్పుతో సహా కొన్ని లోపల నుంచి తయారు చేసినటువంటి వేరు సంబంధించిన దాన్ని కలిపి లోపల రోజుకు ఒకసారి పెట్టేస్తారు, ఒక వారం 10 రోజుల పాటు కానిపోయిన తర్వాత. ఇప్పటికీ నేను అడవులు ఏరియాలో చూశాను, అది నిజంగానే పనిచేస్తుంది. కాకపోతే కొంతమంది లోపల పుండ్లు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. అంటే ఏమిటంటే ఎవరికైనా కానీ లూజ్ అయినప్పుడు ఆపరేషన్ చేసి సరి చేయొచ్చు, ఇదొక మాట. రెండవది, ఇది ఎవరైనా కానీ భార్యాభర్త ఇద్దరు నాకు లూజ్ అయిపోయింది, లేకపోతే నా భార్యకు లూజ్ అయిపోయింది, నాకు సంతోషం కలిగించట్లేదు అని వస్తే అప్పుడు నిజంగా అమ్మాయి లూజ్ అయిపోయిందా, లేకపోతే ఈ అబ్బాయికి గట్టితనం తగ్గిపోయి అది లూజ్ అయినట్టు అనిపిస్తుందా అంటే అని ముందు నిర్ణయం చేస్తాం. చేసిన తర్వాత అందరికీ ఆపరేషన్ చేసి వాళ్ళకి కావలసిన విధంగా కావలసినంత సైజు లోపల తయారు చేయొచ్చు, ఇది చేస్తాం. ఇక రెండోది కాస్మెటిక్. అందరూ ఇది కొత్తగా వస్తుంది ఈ మధ్యకాలంలో. మొహానికి ముక్కుకి అందం తయారు చేసుకునేప్పుడు ఆ పార్ట్కి ఎందుకు అందంగా తయారు చేయొచ్చు అంటే, కొంతమందికి షేప్ లోపల పెదాలు పొడుగ్గా ఉండటం కానీ, లోపల పెదాలు ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే క్లైటోరిస్ బాగా బయటికి కనిపించడం కానీ, లేకపోతే పై పెదవులు లావుగా ఉండటము, లేకపోతే పై పెదవులు ఎండిపోయినట్టు ఉండటం, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇటువంటి వాటన్నిటికీ ప్రతిదానికి సరిచేసే విధమైన ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. అది ఎవరైనా ఇష్టపూర్వకంగా వచ్చే వాళ్ళకి నిజంగా మెడికల్ అవసరం ఉందనుకుంటే చేస్తాం, వాళ్ళు వచ్చి చేయమన్నంత మాత్రం చేయం. అంటే ఇటువంటి టెక్నిక్ ఉన్నది, దానికి ట్రీట్మెంట్ చేస్తాం. కానీ అవసరాన్ని బట్టి మెడికల్ అవసరం ఉందో లేదో నిర్ణయం చేసి, అంటే వాళ్ళు నాకు షుగర్ కావాలంటే మాత్రం చెయ్యం, అది మంచి పద్ధతి కాదు. మన దేవుడు ఇచ్చింది మనదే. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. హలో డాక్టర్ గారు చెప్పండి. నమస్తే చెప్పండి.
సార్ నాకు వరబీజం ఉంది సార్, అది చాలా కాలం నుంచి ఉంది, ఎక్కువ ఉంది సార్. అది అంగం అనేది చాలా చిన్నగా అయిపోయింది సార్. ఎలా సార్ ఎలా చేయాలి? వరి బీజం ఉన్నప్పుడు అంగం చిన్నదైపోదు, కానీ వరి బీజం పెద్దదయ్యే కొందికి అది లోపలికి పోయినట్టు కనిపిస్తుంది మీకు. అంటే ఏమిటంటే మీ అంగం ఉండాల్సిన విధంగానే ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది, కానీ వరి బీజం వచ్చేసరికి ఆ స్కిన్ను ముందుకు లాక్కుంటూ వచ్చేసరికి అది కనపడకుండా బూడిపోద్ది. అంటే ఏమిటంటే మీ అంగం మీ పెద్ద వరి బీజం లోపల కనపడకుండా బూడిపోయింది. దానికి అసలు ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మీ కంటికి కనిపిస్తూనే ఉంటుంది. ఆ వరి బీజానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, మళ్ళీ మీ పెనిస్ మామూలుగానే బయటికి కనిపిస్తుంటుంది. అంటే ఇంత పొడుగున్న అంగం లేక ఇక్కడ దాకా కనుక ఒక కండ గట్టిదనం ఏదన్నా కానీ ఒక గడ్డ తయారైంది అనుకోండి, మనకి ఇంత మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇంత మూసుకుపోయినప్పుడు, అంటే ఇంత పొడుగుందనుకోండి, దాంట్లో ఇంత గడ్డలాగా వస్తే మిగతాది మనకి ఇంత మాత్రమే కనిపిస్తాయి. అంటే మీ అంగం ఇట్లా ఉన్నప్పుడు వరి బీజం మామూలుగా ఇంత ఉంటుంది అందరికీ బీజం, అట్లా కాకుండా వరి బీజం వచ్చినప్పుడు ఇంత అవుద్ది, అప్పుడు మీకు మిగిలింది ఇంతే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇంతసేపు చేయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ వాడుకుంటే మీ వరి బీజం పెద్దదైన దాకా చూసుకోకుండా ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, మీకు ఇంతకుముందు ఎంత ఉన్నదో అంగం మళ్ళీ అంత బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు తగ్గలేదు, దాన్ని బూడిపోయినట్టు లెక్క. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కలయిక షో. మరి అలానే కాల్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.